గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసి వాటిని మాట్లాడదాం. ఈరోజు అన్ని పేపర్లు కూడా మెయిన్ బ్యానర్ హైదరాబాద్లో నిన్న ఘనంగా ప్రపంచ ఐటీ సదస్సు స్టార్ట్ అయింది. దాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి స్టార్ట్ చేశారు. ఇప్పుడు డిజిటల్ ఇండియా అనేటువంటి కార్యక్రమం కేవలం ఒక ప్రభుత్వ పథకంగా కాకుండా ప్రజల జీవితంలో భాగస్వామ్యం అయిందని చెప్పారు. ప్రజలే దాన్ని నడిపిస్తున్నారని చెప్పి ప్రధాని మోడీ అన్నారు. ఆ పాయింట్ అన్ని పేపర్లు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. మొత్తం ఈ సదస్సులో 40 దేశాల నుంచి 3000కు పైగా ప్రతినిధులు, తర్వాత చాలామంది ఐటీ దిగ్గజాలు వచ్చినారు. వాళ్ళందరూ కూడా ఇది 3 రోజుల పాటు జరుగుతుంది. ఈరోజు రేపు కూడా ఈ ఐటీ కాంగ్రెస్ జరుగుతుంది హైదరాబాద్లో. అది మెయిన్ బ్యానర్ అన్ని పేపర్లు కూడా. రెండవది, కేంద్ర ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ నిన్న హైదరాబాద్కు వచ్చారు. నిన్న ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ని కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి 2-3 పథకాలపైన ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఒకటి, ఈ పెట్టుబడి సాయం కింద ఎకరానికి 4,000 రూపాయలు, పంటకి అంటే సంవత్సరానికి 8,000 రూపాయలు ఇస్తున్నటువంటి ఈ కార్యక్రమం చాలా బాగుంది. అదే అటు కర్ణాటకలో కూడా 10,000 ఇస్తున్నారు హెక్టార్కి, అక్కడ అంటే ఎకరం 2,000 వస్తుంది. సో ఈ కార్యక్రమం బాగుంది. జాతీయ స్థాయిలో కూడా దీన్ని పెట్టాలి. ఇది స్టార్ట్ చేసిన April 20కి అయితే స్టార్ట్ చేస్తున్నారు. నేను కూడా వస్తాను, నేను పాల్గొంటాను ఈ కార్యక్రమంలో అని చెప్పారు. తర్వాత అటు కేసీఆర్ కిట్లు, ఇతర కార్యక్రమాల గురించి కూడా తెలుసుకున్నారు. ఇది అన్ని పేపర్లో కూడా మెయిన్ బ్యానర్గా తీసుకున్నాయి. ఈ పథకాలు, తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయని చెప్పి ఆయన చేసినటువంటి కామెంట్ని అన్ని పేపర్లు కూడా ప్రధానంగా రాసినాయి. ఆ తర్వాత నీరవ్ మోడీ కుంభకోణం, బ్యాంక్ కుంభకోణం తర్వాత బయటపడ్డటువంటి విక్రమ్ కొఠారి, రోటోమ్యాక్ పెన్ కంపెనీ అధినేత విక్రమ్ కొఠారి నిజానికి 800 కోట్లు ముంచాడు బ్యాంకులకి అని చెప్పి నిన్న రోజు వచ్చింది. అయితే మళ్ళీ సిబిఐ నిన్న చాలా లోతుగా దర్యాప్తు స్టార్ట్ చేసింది. ఇప్పటిదాకా అయితే 3,695 కోట్లు బ్యాంకులకి ఈ రోటోమ్యాక్ కంపెనీ అధినేత విక్రమ్ కొఠారి ముంచాడని చెప్పి తేలింది ఇప్పటిదాకా. అయితే ఆ వార్తను కూడా పేపర్లన్నీ కూడా ప్రధానంగా తీసుకున్నాయి. ఇవి ముఖ్యంగా ఉన్నాయి. ముందుగా మనము ఈ ఎకరానికి 8,000, సంవత్సరానికి 8,000 ఇస్తున్నటువంటి పెట్టుబడి సాయం కింద ఇచ్చే పథకం జాతీయ స్థాయిలో అమలు చేయాలి. ఇది చాలా బాగుందని చెప్పి నిన్న ఇది ఆర్థిక శాఖ సలహాదారుడు అరవింద్ సుబ్రహ్మణ్యన్ చెప్పారు. దాని గురించి మాట్లాడదాం మనతో చర్చలో. టీఆర్ఎస్ నుంచి ఎంపీ సీతారాం నాయక్ గారు, బీజేపీ నుంచి ఆచార్య గారు, కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ గారు మనతో ఉన్నారు. దయాకర్ గారు, కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ వచ్చి మన పథకాల గురించి మాట్లాడారు. ఈ స్కీమ్స్ వల్ల రైతులకు నిజంగా చాలా మేలు జరుగుతుందని చెప్పారు. ఇది దేశమంతా అమలు చేస్తే బాగుంటుందని చెప్పి నేను అరుణ్ జైట్లీకి సలహా ఇస్తానని చెప్పి అంతకుముందు ఢిల్లీకి పోయినప్పుడు సీఎం కేసీఆర్ పోయినప్పుడు చెప్పారు. ఈ స్కీమ్తోనే నేను సీఎం కేసీఆర్కి ఫ్యాన్ అయ్యని చెప్పి ఆ రోజు ఢిల్లీలో అన్నారని కూడా ఆ రోజు మన పేపర్లో చూసాం. నేను ఆయన నిజంగానే స్వయంగా వచ్చి ఇక్కడ స్కీమ్స్ తెలుసుకుంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుగా ఒకరినొకరు సమర్థించుకోవడం అనేది మంచిదే. రైతులకు ఆర్థిక లాభం చేకూర్చే ప్రయత్నాన్ని కూడా మనం వ్యతిరేకిస్తలేం. కానీ రైతుకు దిగుబడికి సంబంధించి కానీ మద్దతు ధరకు సంబంధించి కానీ ఎందుకు మాట్లాడతలేవు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు? ఇలా మొత్తం కొట్లాట. నిన్న ఆర్మూర్ బంద్, పసుపు తర్వాత ఎర్రజొన్న రైతుల యొక్క బంద్, తర్వాత లాఠీ చార్జీలు, అరెస్టులు, అక్రమ అరెస్టులు. వాళ్ళు అడుగుతున్నది, మీరు అడుగుతున్న 4,000 రూపాయలు బిచ్చగాని లెక్కేసేది కాదు. 2,300 కాదు మద్దతు ధర, 4,500 మీరు ఎర్రజొన్నలకు ఇవ్వండి అని అంటున్నారు. దాని గురించి ఎవరు మాట్లాడలే. తర్వాత పసుపుకు 5,000 రూపాయలు కాదు 15,000 రూపాయలు మద్దతు ధర ఇవ్వండి, ప్రపంచం గర్వించే పసుపు అంటే ఇక్కడ ఎవడు సపోర్ట్ చేయట్లేదు. అసలు అక్కడ చర్చనే లేదు, ఊసే లేదు, దానికి సంబంధించిన వార్తే లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మెచ్చుకున్న వాటి మీద కానీ రైతులు ఈరోజు రోడ్డున పడిన పరిస్థితి ఎందుకు రావట్లేదు? అదే నిజామాబాద్ జిల్లా అంటే అందరికీ కూడా తెలుసు. అంకాపూర్ నుంచి, ఆర్మూర్ నుంచి మొదలు పెడితే నిర్మల్, అవన్నీ కూడా. దీని గురించి రేపు నువ్వు ఇచ్చేదాని గురించే ఇంత ప్రచారం జరుగుతున్నది. ఇలా రైతుకు జరిగే నష్టం గురించి ఎవడు మాట్లాడాలి? కాబట్టి ఇదంతా కూడా ఒక ప్రచారానికి సంబంధించి ఒక మీడియా ఎత్తుగడలో భాగంగా జరుగుతున్నది అనేది నా యొక్క అభిప్రాయం. ఎవరు రైతులకు గిట్టుబాటు ధర రావాలని కోరుకుంటున్న దాన్ని ప్రశ్నిస్తారా, లేకపోతే ప్రశంసిస్తారా, లేకపోతే రేపు నేను 4,000 రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి నేను ఇవ్వబోతున్నా అనేది ఎందుకు? ఒక క్వింటాలకు 10,000 రూపాయల లాభం వస్తుంది రైతుకు. మనం యూపీఐ హయాంలో 16,000 రూపాయలు ఇచ్చినాం. ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? పసుపు బోర్డు కావాలని అక్కడ కొట్లాడుతున్నారు. రైతులకు సంబంధించి పూర్తిగా వ్యవసాయ సంక్షోభం, రైతు సంక్షోభాన్ని తప్పుదోవ పట్టించేందుకు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు మొత్తం చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే తప్పితే దీంట్లో నువ్వు అది చేసినావు అంటే పెట్టుబడి నుంచే రైతు అప్పుల్లో కూరుకుపోతాడు. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందు స్టార్టింగ్లో విత్తనం వేయడానికి ముందే ఈ 4,000 ఇవ్వడం వల్ల
ఆయన అప్పులోకి పోకుండా ఉంటాడు, దానివల్ల మీరన్నటువంటి సంక్షేమం నుంచి బయటపడతాడని కేసీఆర్ 24 గంటల కరెంటు, నీళ్ళు ఇచ్చి 4,000 ఇచ్చి విత్తనాలు ఇచ్చి అన్నీ చేసిన తర్వాత పంట పెట్టుబడి 2,200 రూపాయలు అయినప్పుడు నువ్వు 2,300 ఇచ్చినప్పుడు రైతుకు నీకు ఒక ఎకరాకు 12-13 బస్తాలు అయితే 1,000 రూపాయలు తీసుకోమని అంటావు. అది మంచిగా బంతే. అంటే నువ్వు దిగుబడి నేనేమంటున్నా, దిగుబడికి వచ్చే రాబడి తన లాభం. నువ్వు పెట్టుబడి నీకు ఎంత భూమిలో పోసినట్టేనా, ఏంది ఇసుకలో నీళ్ళు పోసినట్టే కదా. ఇలా 15,000 రూపాయలు దాదాపు 20 క్వింటాలు ఒక ఎకరాలో బంటుంటే తన కాస్ట్ 1,20,000 రూపీస్ కాస్ట్ అవుతుంటే 20 క్వింటాలకు నువ్వు ఇచ్చేది 5,000 రూపాయలు అంటే 1,00,000 రూపాయలు, 20,000 నష్టం జరుగుతున్నది. నువ్వు ఇచ్చే 4,000 ఎవరికి పోతాయి? కాబట్టి ఇదంతా కూడా బూమరంగ్. నిన్న జరుగుతున్న నిజామాబాద్ కేంద్రకంగా జరుగుతున్న వాటిని అన్నిటి కూడా మసిబూసి మారేడుకాయలు అమ్మేటట్టుగా రైతు సమన్వయ సమితిల పేరు మీద పెట్టడం, లేదంటే ఇగో ఇట్లా రైతుకు చాలా మంచిగా ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చి పోయినట్టు, మా బెంగళూరు వాళ్ళు కూడా వచ్చి పోయడం బాగుందని చెప్పినట్టు ఈ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వల్ల లాభం లేదు. జనానికి సోషల్ మీడియాతో పూర్తిగా పోతున్నది. దాని పట్ల కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇట్లా కంపల్సరీ. ఇప్పుడు 5,000 రూపాయలు, ఇప్పుడు 4,000 రూపాయలు రైతుకి ఇవ్వడాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తారా? రైతుకి సహాయం చేస్తుందా? ఆయన సాయం అయితే ఈ సహాయం కంటే ఆ సహాయం మిన్న అంటున్నా. రైతును మీరిచ్చేది కాదు, రైతుకి ఇచ్చేది. దాదాపు 4-5 దేశాలు, ఆఫ్రికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది మనకు నిజామాబాద్ నుంచి. ఆ రైతునేమో నువ్వు మూలిగేటట్టు చేసి అందరు రైతుల కొరకు ఇస్తా అని చెప్పేది. కౌలు రైతుకు సంబంధించి చర్చనే లేదు దాంట్లో. విమర్శలకు పోతే అట్లా ఉంది. కానీ తాత్కాలిక సమస్యలను పక్కన పెట్టి దీన్ని మంచిగా ఉందని చెప్పి భవిష్యత్తు కొరకు ఏదో బాటలు వేస్తున్నట్టు చెప్తే కూడా ప్రజలు నమ్మరు. రైతులు ఇంకా చాలా అసహనంతో ఉన్నారు. ఆచార్య గారు, అన్నగారు చెప్పేది పూర్తి అసహనం మీద చెప్తున్నాడు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతుల సంక్షేమం దృష్ట్యా ఒక స్కీమును ప్రవేశపెట్టినప్పుడు వారి ముందుకు వచ్చినటువంటి అంశాల మీదనే మంచి చెడ్డలు మాట్లాడడం జరుగుతుంటుంది. వారి ముందు జరిగినటువంటివి 2 అంశాలు. ఒకటి, రైతుకి ఇస్తున్నటువంటి సహకారము మంచిగా ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేయడం, అది ఎవరమైనా ఇప్పుడు తను కూడా మంచిగా ఉంది అని అంటున్నాడు. రెండవ అంశం ఏంటంటే కేసీఆర్ కిట్టు కూడా బాగుంది అన్నాడు. మరి ఈ కిట్టుల కేంద్రం ఇస్తున్న 6,000 కూడా కలిపి మేము ఇట్లా ఇంకొక కొంత 6-7 వేలు జమ చేసి 15,000 ఇస్తున్నామని చెప్పినరా లేదా అనేది ఒకటి చూడాలి. మేము 15,000 రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గవర్నమెంట్కి ఆర్థిక శాఖకు ముఖ్య సలహా తెలిసి ఉంటుంది కదా. నేను ఎట్లా అంటలేను అంటే కేంద్రం దేశమంతా 6,000 రూపాయలు ఇస్తున్నది గర్భిణీ స్త్రీకి. అయితే ఆ స్కీమ్ అలాగుందో ఏమో, కేసీఆర్ కిట్టు 15,000 ఇస్తున్నారు ఏమో, ఆ 15,000 ఈ 6,000 మొత్తం 21,000 అందుతున్నాయి అనే అభిప్రాయం కూడా రావచ్చు. ఒకటి. రెండవది, కేసీఆర్ స్కీములు ఏ స్కీములైనా చూడటానికి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ ఇంప్లిమెంటేషన్లో మాత్రమే కొన్ని స్కీములు మాత్రం అవి ఇంప్లిమెంటేషన్ కాడికి వచ్చేటాలకు నత్తనడక నడుస్తున్నాయి. స్కీములు బాగలేవు అనేటువంటిది కాదు. ఏదైనా ఒక ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ పార్టీ పెట్టేటప్పుడు పార్టీ సిద్ధాంతాలు రాసుకునేటప్పుడు చాలా బ్రహ్మాండంగా రాసుకుంటారు. దాని అమలు తీరు, దాన్ని చేస్తున్నటువంటి క్రమంగా చూస్తుంటేనే కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు కూడా స్కీములు ఆర్భాటంగా ప్రారంభం చేసి స్కీముల అమలు అర్ధాంతరంగా ముగిస్తే అది బాగుండదు. వారి దృష్టికి వచ్చినవి బాగున్నాయి అనకపోతే, ఇప్పుడు ఆయన మధ్యప్రదేశ్ పోతాడు, అక్కడున్న ప్రభుత్వం ఏ స్కీములు అయితే మంచివి చెప్తాడో ఆ స్కీములు బాగున్నాయంటాడు. అక్కడ బీజేపీ, కాంగ్రెసా, టీఆర్ఎస్ఆ అనేది కాదు ముఖ్యం. వాళ్ళు ప్రభుత్వ ఆర్థిక సలహాదారులు కాబట్టి దయాకర్ గారు సరే ముందు ఇచ్చే వాళ్ళు స్వర్ణయుగం చూసిర్రు. అప్పుడు కాంగ్రెస్ లో రైతులంతా స్వర్ణయుగం చూసిర్రు. ఇప్పుడు వాళ్ళు మొత్తం రణఘోష చూస్తుర్రు. ఇలా వాళ్ళకి ఎట్లయిపోయిందంటే పచ్చకామరిలు వచ్చిన వాళ్ళకి లోకమంతా పచ్చగా కనపడుతుంది. వాళ్ళ రాజ్యం అంతా రామరాజ్యం. రైతులు మంచిగా ఉన్నట్టు కాదు, దానికి పాపం మీదే, 50 సంవత్సరాలు రైతులు ఒక విత్తనం పెట్టినంత మాత్రాన ఇలా విత్తనం పెట్టిన ఏది కాయలు వ్యవసాయాన్ని మొత్తం కుంగదీసింది, వ్యవసాయాన్ని మొత్తం నాశనం చేసింది
ఇలా మీరు దాని కొరకు ఇలా నువ్వేం దానికి చేసినావు? పరంపర దాని కొరకు నువ్వేం చేసినావు? దానికి ఏం చేయాలంటే రైతు దాని రెవెన్యూ బ్యాంకులో ఇవ్వండి. రుణాలు ఇవ్వాలంటేనేమో అడుక్క తినాలి. ఇవన్నీ మోడీ లాంటి వాళ్ళకి, ఇవాళ నీరజ్ మోడీ 11 లాంటి లక్షల వాళ్ళకి, కోట్లు, సన్నాసి మోడీ 11 లాంటి లక్షల వాళ్ళకి కోట్లు. వేల కోట్ల రూపాయలు ఇస్తావు. సన్నాసులు మీరే ఈ దేశాన్ని ఇలా నాశనం నీరవ్ మోడీ చేశారు. ఎవడు? ఇలా నీరవ్ మోడీ నీ మోడీ. మీరు ఇచ్చిన దళిత్ లోటు. మోడీ నీ మోడీ. ఇవాళ నేను మోడీ అడుగుదాం. పేరు నెక్స్ట్ మోడీ నెక్స్ట్ టాపిక్ అదే. మోడీ పేరున్నంతనే కాదు. రైతులకంటే ఆ మాత్రం మోడీకి రూపాయి లోన్ ఇచ్చింది ఇది మీ మీరు. ప్రభుత్వం. ఇలా ఓకే, ఓకే. ఆ లోన్లో ఇలా లోన్ రైతు ఇచ్చింది రుణమాఫీకి మీరు. ఉత్తరప్రదేశ్ ఇలా 48,000 కోట్లు ఇచ్చినావు. ఈ తెలంగాణ 2008 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వలేదు? 2008 3,000 కోట్లు ఇచ్చి ఒక్క నిమిషం లేదు ఆ టాపిక్ ఉంది. మనం ఆ టాపిక్ మాట్లాడే ముందు రైతుల గురించి మాట్లాడండి. ఆ రైతుల సహాయం గురించి మాట్లాడండి. రైతులని మీరు చేసింది ఇంకా లేదు. 20 ఏళ్ల దాకా ఇంకా 20 ఏళ్ల దాకా ఎన్ని మంచిది. సంస్కరణలు చేసినా వాళ్ళని నట్టేట ముంచింది కాంగ్రెస్ కోలుకున్నట్టు వాళ్ళు చేసిరా? రైట్. అయితే దాన్ని వాళ్ళని అధిగమించడానికనే ఇలా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఏమున్నా ఓకే. కేంద్ర ప్రభుత్వాలు ఏమున్నా 11 లక్షల కోట్లు రైతు రుణాల కొరకు ఇలా కేటాయించడం జరిగింది. ఏదైతే ఇంకొక విషయం ఏంది, ఇప్పుడు చెప్పని అంటే కాదు, వీళ్ళకి ఒకటే అరిపోయిన గ్రామ్ పౌండ్ రికార్డు టిఆర్ఎస్ ప్రభుత్వంలో 4 అంశాలు బాగున్నాయని అధికారులు చెప్పినంత మాత్రాన ఉలిక్కి పడాలి. ఇప్పుడు 4 అంశాలు బాగున్నాయని చెప్పినంత మాత్రాన ఉలిక్కి పడాల్సిన అవసరం ఏం లేదు. సమర్థించడం అంటే బాగుంది, అమలు తీరు బాగలేదంటే రైతులు బాగలేదని ఇక్కడ అంటాడు రాష్ట్ర రైతులు బాగున్నారా బాగలేదా మీరు చేసిన మాట్లాడండి. ఎట్లా బాగుంటారా? వాళ్ళ స్కీమ్ ని రాష్ట్ర ప్రభుత్వం పెట్టే స్కీమ్ ని కేంద్ర ఆర్థిక శాఖ సలహాదారు మెచ్చుకున్నాడు. ఆయన మాట్లాడతారా? పెట్టిన మాట్లాడి. ఇది ఒకటే కాదే, నీటి పారుదల విషయంలో కూడా ఇంతకుముందు సిడబ్ల్యూసి జనరల్ సెక్రటరీ వచ్చినప్పుడు కూడా స్వయంగా ఆయన కాళేశ్వరాన్ని చూసి ఇక్కడ ఉండేటువంటి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణలో ఏం మాట్లాడినామో మన వనరులను మనం ఉపయోగించుకొని కొంతవరకు బంగారు తెలంగాణ దిశగా పోదామన్నాం. సరే, ఏ ప్రభుత్వం అయినా ఎక్కడో దగ్గర లోపం ఉంటుంది. అది మనం ఏ ప్రభుత్వం అయినా అందరినీ అన్ని రకాలుగా చేస్తుంది అనుకునే అన్ని ఆడ పెడతాం అనేది అది కళ, అది ఎక్కడో ఒకటి జరుగుతుంది. కానీ ఇప్పుడు జరిగే దాంట్లో ఒక 90, 50, 60% మంచి జరుగుతుందా లేదా అనేది వాళ్ళ మాటల్లో మనకు తెలుస్తూ ఉంది. నాకు తెలిసి చిన్నప్పటి నుంచే కొంత వ్యవసాయ కుటుంబంలో ఉన్నా కనుక ఈ మృగశిర లాంటి కార్తీలు వచ్చేటప్పటికి ప్రజలు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ పుస్తలు ఉంటే ఇంట్లో ఏమన్నా బంగారం ఉన్నా ఇంకేదైనా వస్తువులు ఉంటే పెట్టుబడి కొరకు ఊరు తిరిగి 3 రూపాయలు 5 రూపాయలకు పెట్టుబడి తెచ్చి 1000 లక్ష ఒక 5,000 2,000 తెచ్చుకొని వ్యవసాయం స్టార్ట్ చేసేవాళ్ళు. ఇవాళ చాలా ఆనందంగా ఉంది. సరే, డబ్బు ఉండొచ్చు ఏకవిధంగా, కానీ ఈ ఆలోచన రావడం వ్యవసాయదారుకి ఎదురు పెట్టుబడి, ఉచిత పెట్టుబడి, ఏదో అప్పు కాదు అది మళ్ళీ కట్టమనడానికి, ఎదురు ఉచిత పెట్టుబడి పెట్టి ఒక 4 ఎకరానికి 4,000 రూపాయలు వేస్తానడం, మళ్ళీ ఏ సమస్యలు అయితే కురుక్కుపోయి ఉందో భూమి పండిన పంటకు ధర ఇవ్వకుండా మీరు ఇట్లా అడుగుతున్నాడు దయాకర్ గారు. లేదు సార్, మేం కాదు సార్ మాట అనడానికి, వారి దాన్ని వర్డ్ విడ్డా చేసుకోవాలి. ఆయన కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు వీటికి ధర ఎవడు కట్టాలి? ఎవరికి ఉన్నది అధికారం? రేట్లు లేదండి, పెట్టుబడి కట్టే ధర మీరు మొదటి నుంచి కేంద్రంలో చేయాలి. అది కేంద్రం అయినా నిన్న చేసాం కదా. అయినా నిన్న నిజామాబాద్ లో సరి అయినటువంటి రేట్ ఇచ్చారు. ఇప్పుడు అటువంటి ఏం జరుగుతుంది, బిచ్చమేం కాదు అది. అరే, కేంద్ర ప్రభుత్వం పెట్టుబడికి సరి అయినటువంటి రేట్ కేంద్ర రూపాయలు. ఇంత పెద్దలు ఆచార్య అన్నప్పుడు మీ దగ్గర రైతులు అంత మంచుకుంటే మీకెందుకు ఓటు వేయలేదు అడిగిండి ఆయన. ఎప్పుడైనా వేస్తారు ఓట్లు, వ్యవసాయం మంచుకున్నప్పుడు రైతులు మోసం చేయమని మీరు మధ్యాహ్నం డైవర్ట్ చేయొద్దు. ఓట్లు ఒక అంశానికి సంబంధించి 42 సీట్లకు పడిపోయినండి కేంద్రం. 42 కాదు 4 సీట్లకు పడిపోతుంది. అయితే ఎట్లా పడిపోయారు? జరుగుతున్న పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజలు ఎక్కడ ఆందోళన లేదు. సార్, ఎరువుల కొరకు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు లైన్ లో పెట్టి చెప్పులు ఉంటే చెప్పు. అప్పులు ఇవ్వలేని పరిస్థితులు. నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు మంచిని మంచి అని అనేంత వరకు తెలంగాణలోకి వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. ఆ వచ్చే 10 సీట్లు కూడా రావు. బ్రహ్మాండమైనటువంటి లంచం
31,000 రూపాయలు 31,000 రూపాయల మొక్కజొన్న ఎర్రజొన్నకు అవుతుంటే నువ్వు 4,000 రూపాయలు ఎకరానికి ఇస్తావు. అక్కడ నష్టమైతున్నది 12-15 అంటే పెట్టుబడి దాదాపు 24,000 రూపాయలు నష్టం జరుగుతున్నది. 4,000 రూపాయలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం దగ్గర మీరు ఇస్తలేదు. ఏదో ఇచ్చినట్టు వ్యవసాయానికి నువ్వు చేసింది బీజేపీ కానీ దిగమింగి కూర్చున్నారు. మళ్ళీ మీరు దయాకర్ మాట్లాడేటువంటి మాటలు ఎట్లుంటాయంటే నాకేం అభ్యంతరాన్ని, మీరు ఈ దేశంలో చేసినటువంటి కుంభకోణాల నుంచి బయటపడడానికి ఇంకో 25 సంవత్సరాలు పడుతుందండి. వీళ్ళు చెప్పాడు ఇంకా 20 చరిత్ర అంతా ఏంది? ఎవరు చేశారు? జగన్ ఇప్పుడు ఈడీ కేసులు ఎదుర్కొంటున్నాడు. మీరిద్దరు మాట్లాడినప్పుడు నేను కొన్ని విషయాలు విన్నా, వాటికి నేను సమాధానం చెప్తా. మీరు నచ్చకున్న ప్రజలకు నచ్చితే స్వాగతిస్తారు, అంతే కదా సార్. ఎదురు పెట్టుబడి పెట్టి భూములన్నీ ఇప్పుడు సంస్కరణలు చేసి ఎక్కడ ఎవరి పేరు మీద బై 1 బై 2 ఉండే వాడు అరుడే కాదండి లోన్లకు. అటువంటి వాళ్ళు విలేజ్లలో మొత్తం గ్రామ పంచాయతీ గోడల మీద ఈ భూమి నీది నీకు ఇట్లా ఉన్నదని పెట్టినాం. ఇంకా 10-15% కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ కూడా అధిగమించి ఇంటింటికి ఎకరానికి మనకి 10 ఎకరాలు ఉన్నా కులం లేదు మతం లేదు. 10 ఎకరాలు ఉంటే 40,000 రూపాయలు ఇచ్చి నీకు ఎదురు పట్టుబడి చేయించినాక కేంద్ర ప్రభుత్వం వచ్చి పొగడపోతే తిడుతుందా అండి? దాన్ని ఆదర్శంగా తీసుకొని దేశం అంతా చేయాలనుకుంటున్నారు. మా స్కీమ్స్ ని చాలా స్కీమ్స్ వాళ్ళు పొగిడిరు. ఏంది కాళేశ్వరం నెలకు 2 లక్షల బస్తాల సిమెంట్ తోని ఎటువంటి ప్రాజెక్ట్స్ సద్దులు కట్టుకోపోయి చూస్తా ఉన్నారు. అరే గోదావరి మీద చుక్క నీళ్లు పోకుండా ఎక్కడైనా తట్ట మట్టి పోయకపోతురి, ప్రజలకు నీళ్లు ఇవ్వకపోతురి. ఇలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కావచ్చు, మా రాష్ట్రంలో మేము సంపాదించుకున్న డబ్బులు కావచ్చు, తీసుకొచ్చి పెడుతున్నాం. దాని తప్పే ఉన్నది. మీరు చేసింది ఏదైనా ఉంటే ఈ ప్రాజెక్ట్ 10 మందికి నీళ్లు ఇచ్చినామని చెప్పు, చెప్పండి సార్. పెట్టుబడి విషయంలో ఇది ఉంది, నీటి విషయంలో అది ఉంది, ఎలక్ట్రిసిటీ విషయంలో ఇది ఉంది. ఈ మూడిట్లో ఎక్కడ మనిషికి ఏం కావాలి? పెట్టుబడి కావాలి. ఒక్క నిమిషం, పెట్టుబడి కావాలి, కరెంట్ కావాలి, వ్యవసాయదారునికి నీళ్లు కావాలి. ఈ 3 మాటలు మేము ఏదైతే ఆ రోజు చెప్పామో ఇలా వాళ్ళకి సమకూర్చినాం. వాళ్ళు పండించినటువంటి ధరకి కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర చేయకపోతే రేపు రాష్ట్రంలో రైతు సమన్వయ సమితి కమిటీలకు ఒక అధ్యక్షుని పెట్టి ఒక 10,000 రూపాయల కోట్ల రూపాయలు ఆయన చేతిలో పెట్టి నిన్న ఏదైతే నిజామాబాద్ జరిగినట్టు చట్టబద్ధమైనటువంటి కమిటీలు కార్యకర్తల కమిటీలు రైతు విభాగం మానవుడు రైతు లాస్ట్ కు దాన్ని కూడా ఒక చైర్మన్ పెట్టి రేపు కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి గిట్టుబాటు ధరలు ఇవ్వకపోతే ప్రజలకు ఇబ్బంది కాకుండా ఈ చైర్మన్ ఆధ్వర్యంలో కొనేటట్టే చేస్తున్నారు. అది మా ప్రైవేట్ సంస్థ. 34,000 రూపాయలు ఎర్రజొన్న రైతులకు ఒక ఎకరా సాగుకు అవుతున్నది. వాళ్ళకు వస్తున్నది మీరు ఎంత ఇస్తున్నారు? 31,000 అయితే ఇప్పుడు ఈ లెక్కన చూస్తే 23,000 లెక్కన చూస్తే ఎకరాకు సగటున బట్టి 30 లాస్ వస్తున్న వాడిని లాభం చేయడానికి మీరు 10,000 గ్యాప్ ను ఫిల్ చేయడానికి చేయమంటే చేస్తలేదు. నువ్వు ఇచ్చే ఇన్పుట్ దేనికి? 4,000 ఇస్తున్నందుకు కోసం దాన్ని తగ్గిస్తున్నారు. నేను చెప్తా, రైతుకు అల్టిమేట్ గా ఏది లాభం ఎక్కడ వస్తుంది? పంట మీదనే కదా రావాలి. 20,000 రూపాయలు మనం వరికి ఖర్చు పెడతాం ఒక ఎకరాకు. నీకు అది 23,000 24,000 వచ్చినాయి అనుకో, మీరు ఇచ్చే 4,000 రూపాయలు ఆ నష్టం పూరుస్తుంది అనుకో. కానీ లాభం ఎట్లా రావాలి? రైతు పంటకు దిగుబడికి రావాలి కదా. 15,000 2,000 రూపాయలు మద్దతు ధర వస్తే దాని పంటకు మీరు
వెలగట్టండి అని అంటే నీకు 4,000 ఇస్తా నేను ప్రభుత్వ ఖజానా నుంచి ఎందుకు మీరు పంటకు అక్కడదక్కడనే రేటు కట్టి నష్టపరిహారం ఇచ్చే రోజు ప్రభుత్వాలు వచ్చినాక కనీసం లేదు. ఆత్మహత్యలు చేసుకుంటారు 3,000 కనీసం ఒక పాడే కాడ గిట్టుబాటు ధర రావాలని ప్రభుత్వం ఆలోచన చేసి లక్ష్మణ్ గారు కిషన్ రెడ్డి గారు లక్ష రూపాయలు రైతు చనిపోయిన దానికి మీకేమో ఇప్పుడు ఆయన ఒకటేసరికి ప్రతి ఓడు మాట్లాడింది ఒక్కరు మాట్లాడేందుకు అందరం మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కరు మాట్లాడినారు పుట్టించింది మీరే కాంగ్రెస్ బాధ్యత కాదు కాంగ్రెస్ వాళ్ళ తప్పులను వాళ్ళతో ఒక వ్యవసాయం పూర్తిగా బీజేపీ ప్రభుత్వంలో జరిగింది. కార్పొరేట్ శక్తులకు డిమానిటైజేషన్ తో రైతు మునిగిపోయిండు. డిమానిటైజేషన్ రైతు వారికి జిఎస్టీ ట్యాక్స్ లేదు. రైతుకు మీకు సంబంధం ఎక్కడ ఉందండి? రైతుకు మోడీకి అసలు సంబంధమే లేదు. బీజేపీ అయితే ఇలా 2008 నుంచి 2011 లక్షల కోట్లు 1,000 కోట్లు ఇలా బయటకు వస్తున్నాయి. బ్యాంకు కుంభకోణాలకు కారణం బ్యాంకు కుంభకోణాలు, బ్యాంకుల్ని మోసపూరిత లావాదేవీలు ఉంచినటువంటి నీరవ్ మోడీ ఇష్యూ మర్చిపోక ముందే అది ఇంకా ఎంక్వైరీలు ఉండగానే విక్రమ్ కొఠారి రోటోమాక్ పెన్ కంపెనీ అధినేత బ్యాంకులకు ముంచినటువంటి ఇష్యూ బయటకు వచ్చింది. నిన్న యాక్చువల్ 800 కోట్లు అన్నారు. ఇప్పుడు అది 3,695 కోట్లుగా తేల్చినారు. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. మీరు మాట్లాడడం దయాకర్ గారు చెప్పాలా? దయాకర్ గారు, ఈ స్థాయిలో ముంచేస్తుంటే బ్యాంకులు ఏం చేసినాయి? ఎట్లా ఈ కుంభకోణాలు ఎట్లా జరిగినాయి అంటారు? ఇది 1000 కోట్లు పూర్తిగా అంటే కొంచెం ఎకనామిక్గా చూస్తే బ్యాంకులకు సంబంధించి ఈ ఎవరైతే ఆర్థిక నేరాలు వైట్ కాలర్స్ చేసేటోళ్ళు ఎట్లా ముంచొచ్చో ఒక తంతుగా దాదాపు ఒక 12-13 సంవత్సరాల నుంచి ఈ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ వాస్తవానికి ఏంటి, మొన్న జరిగిన నీరవ్ చౌదరి కానీ ఇప్పుడు ఇదేమో టిట్ ఫర్ టాట్గా ఇది బయటపడ్డట్టుగా నేను చూస్తున్నాను. కానీ నీరవ్ చౌదరి అంశంలో గిన్ని వేల కోట్ల అప్పులు ఉన్న ఆయనకు మీరు మళ్ళీ 50 కోట్ల ఎట్ట రుణం ఇస్తారని ఒక ఆయన పిటిషన్ వేయడం ద్వారా బయటకు వచ్చింది. ఆయన కూడా ఎండీనే, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీనే. ఈ దానికి సంబంధించి కూడా విస్తృతంగా కార్పొరేట్ శక్తులకు బ్యాంకులు పట్టం కట్టడమే దీనివల్ల మనకు వస్తున్న ఈ నష్టం. అంటే ఇన్సాలెన్స్ పిటిషన్ పేరు మీద ఇక టెక్నికల్ వర్డ్స్ చాలా ఉంటాయి దాంట్లో. అంటే కమర్షియల్ బ్యాంక్స్ రైతుల కంటేనేమో ఏంది ఒక 10 కోట్లు 20 కోట్లు ఇవ్వాలన్నా కూడా ఇవ్వవు. ఇది లాభం వస్తుంది కాబట్టి నీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, దాని మీద రిటర్న్ ఎక్కువ వస్తుంది కాబట్టి మీకు నేను అప్పులు ఇస్తా అని చెప్పితే వీళ్ళు ఇష్టానుసారంగా ఇస్తున్నారు. దీంట్లో ఎవరో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా జరగట్లేదు. ఇది అంత పెద్ద అమౌంట్ను కంపల్సరీ ఒక రాజకీయ ఒత్తిడితోనే వస్తున్న పరిస్థితి ఉన్నది. నీరవ్ చౌదరిలో అది వెళ్ళింది, ఇదైనా వెళ్ళింది. రాజకీయ అవినీతి పరులనేమో ఒక రకంగా కాపాడుతున్నాడు మోడీ గారు, ఈ ఆర్థిక నేరస్తులనేమో దేశమే దాటి పంపిస్తున్నాడు. రైట్, అది విజయ్ మాల్యా కావచ్చు, లలిత్ మోడీ కావచ్చు, లేదంటే నీరజ్ మోడీ కావచ్చు. ఇప్పుడు రేపు ఈయన కూడా రోటోమాక్ ఆయన ఉంటాడో వెళ్ళిపోతాడో తెలియదు. ఈడ అంటే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎవరు కాపాడుతున్నారు, వాళ్ళను కాపాడాల్సిన అవసరాలు మనకు ఎందుకు వస్తున్నాయి? విదేశీ ఏంది శాఖ మనకున్నప్పుడు సుష్మా స్వరాజ్ గారు దాన్ని లీడ్ చేస్తున్నారు. వారే ఒక స్కామ్లో లలిత్ మోడీని పంపించిన స్కామ్లో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు కూడా మేము నీతి నిజాయితీతో ఉంటున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంటున్నప్పటికీ కూడా దొంగలు దొడ్డిదారిన పారిపోవడానికి మాత్రం అవకాశం కల్పిస్తున్నారు. కారణాలు ఏం 100 కావచ్చు. తీసుకుందాం ఒక్క నిమిషం. ఎంపీ గారు మీరు ఎట్లా చూస్తారు దీన్ని? ఈ బ్యాంకులు జాతీయం చేసినప్పుడు ఈ దేశం అంతా గౌరవించింది. ఎందుకంటే పేదవాడికి లాభం జరుగుతుంది. ఇంటి ముంగిట్లోకి వచ్చి నాకు రావాల్సినటువంటి ఏదైనా ఆర్థిక సాయం, నేను ఆపదలో ఉంటే
నా ఉపయోగం కొరకు తీసుకుందాం అనేటువంటి పరిస్థితులు ఆ రోజున తీసుకొచ్చినప్పుడు దేశం అంతా గౌరవించింది. కానీ తీసుకొచ్చిన క్రమంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో ఒక పేదవాడికి 1000 రూపాయలు, ఒక 5000 రూపాయలు, 1,00,000 రూపాయలు గృహం కొరకు ఇల్లు కట్టుకోవడానికి కానీ లేదా ఏదైనా ఒక ఎకనామిక్ స్కీమ్ కింద అడిగితే 80,000 గవర్నమెంట్ ఇస్తే 20,000 రూపాయలు ఇవ్వడానికి నానా తంటాలు పడుతున్నారు మేనేజర్స్. ఎట్లా ఈ కోట్ల రూపాయలు ఎన్ని రోజుల నుంచి పోతుంటే వారు అన్నట్టు, దయాకర్ గారు అన్నట్టు, తప్పకుండా దీని వెనుక ఏదో ఒక హస్తం ఉండి ఉంటుంది. అంటే వైట్ కలర్ ఉంటారు, ఇటు రాజకీయ నాయకులు ఉంటారు. లేకుంటే ఇంత డబ్బు ఇవ్వడానికి ఏం సెక్యూరిటీ ఏంటి? దానికి ఒక నామ్స్ ఉన్నాయి కదా, మరి ఆ నామ్స్ లేకుండా ఇస్తున్నారా? ఎట్లా ఇస్తున్నారు? మరి ఈ ద్రోహులను మళ్ళీ వాళ్ళ మీద సరి అయినటువంటి చర్యలు లేవు, మళ్ళీ అప్పు ఉండగానే మళ్ళీ అప్పు ఇవ్వడం, ఇది ఈ దేశ ఆర్థిక విధానానికి, ఆర్థిక పరిస్థితిని దిగజార్చేటువంటి పరిస్థితిలో పోతుంది. దీని కొరకే కొత్త చట్టాలు కూడా ఏదో దేవాలయ బ్యాంకులు అని చూస్తా ఉన్నారు. ఇవన్నీ ఇప్పుడు ఉండేటువంటి అయిపోయిందండి, పోయినవాడు పోయిండు. ఉన్న ప్రభుత్వం అన్న దీని మీద కన్ను తెరవాలి. రైట్, వెంటనే వాళ్ళు స్పందించాలి. ఏం జరుగుతుంది, ఏ దేశంలో ఎక్కడ ఉన్నా మనం తీసుకురావాలి, మన ఆస్తులను జప్తీ చేయాలి, సరైనటువంటి చట్టం పార్లమెంట్లో పెట్టాలి. అప్పు ఎవరికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, ఎంతకి ఇవ్వాలి. అవునండి, నేను ఒక ప్రైవేట్ సంస్థ, గవర్నమెంట్ సంస్థ కాదు. ఎవరిని పడితే వానికి 1000, 100, లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఇచ్చేసి రేపు ప్రజలను ముంచుతారా? ఎత్తేసినాయి అనుకో బ్యాంక్, ప్రజలు మునుగుడే కదా. ఏముంది, నేను దాచుకున్నటువంటి డబ్బు, నా డబ్బునంతా ఏం చేయదలుచుకున్నారు? ఏంది ఇది దురదృష్టి దేశంలో ఉండకూడదు. మోడీ గారు విజన్ తో పోతున్నారు. ఒక విషయం అయితే ఆలోచించాలి, ఆయనకు ఒక ధ్యేయం ఉంది, ఒక విజయం ఉంది, విజన్తో ముందుకు వెళ్తా అనుకుంటున్నారు. అందులో భాగంగా ముందుగా ఈ బ్యాంక్ సిస్టమ్ మీద ఆయన రేపు రాబోయే పార్లమెంట్లో దీని మీద చర్చ పెట్టాలి. ఒక రోజులు మేము కూడా దాని మీద పట్టుబడతాం. మేమే విడిచిపెట్టాం. మా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము దాన్ని లేవనెత్తుతాం. దాని మీద 2 రోజులు చర్చలు జరగాలి. ఇది ఏ ప్రభుత్వ హయాంలో జరిగింది, దీని వెనుక ఉన్నది ఎవరు? ఇవాళ ఇంకెంతమంది ఇప్పుడు నలుగురు అయింది. ఇంకెంతమంది ఉన్నారు? కింగ్ ఫిషర్ పడి కింగ్ ఫిషర్ తాగుతూనే ఉన్నాడు. ఆయన చేసే ఎంజాయ్లు అమ్మాయిలతో చేస్తూనే ఉన్నట్టుగా మనకు రోజు ఫోటోలో చూపెడుతున్నాయి. దురదృష్టం అండి ఇది. నీ అమ్మాయి దేశంలో ఏంది ఇది నాకు అర్థం కాదు. ఒకటి దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, బ్యాంకులకు ఉన్నటువంటి అధికారాలు, బ్యాంకులకు ఉన్నటువంటి సిస్టమ్ ప్రకారం వాళ్ళు లోన్లు ఇవ్వాలి, లోన్లను రికవర్ చేసుకోవాలనేది ఒక సిస్టమ్. దీంట్లో ప్రభుత్వ ప్రమేయాలు ఏంది, ప్రభుత్వం ఎంతవరకు దాని మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు దయాకరణ ఒక మాట అన్నాడు, వీళ్ళందరినీ పంపిస్తున్నారు. అయితే అది ఆయన విజ్ఞతకి ఇడిచిపెడుతున్నా. ఎందుకంటే భారతదేశంలో చట్టాలు ఉన్నాయి. దానికి బ్యాంకులు అప్పు తీసుకున్న వాళ్ళంతా విదేశాలు పోతుంటే, నాయన మీరు విదేశాలు పోవద్దు, మీరు అప్పు తీసుకున్నారు, మళ్ళీ వస్తారో రారో, కాబట్టి మీరు ఎవరైతే అప్పులు తీసుకురో వీళ్ళందరినీ ముందస్తు చర్యలుగా జైళ్ళలో పెట్టాలన్నా, వీళ్ళు దానికి సమర్థిస్తారా? ఒకటి చెప్పాలి. ఇప్పుడు తను లోన్ తీసుకున్నాక కొద్ది సంవత్సరాలు కట్టినాక భవిష్యత్తులో నేను కట్టలేము అని వాడు ఒక మాస్టర్ ప్లాన్ వేసుకొని విదేశాలకు వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ పనుల మీద పోయొస్తున్నటువంటి సందర్భాన వాడు డబ్బులంతా ఇప్పుడు జరిగినటువంటివన్నీ కూడా విజయమాల్యకు డబ్బు ఇచ్చింది ఎవరు, విజయమాల్యని ఎంపీ చేసింది ఎవరు, విజయమాల్యకు సహకరించింది ఎవరు, అది దాన్ని పూర్వాపరాలు వాస్తవాలు బయటకెట్టాలి. రెండవది, 2008లో ఈ 3,695 కోట్లు ఇప్పించింది ఎవరు, 11,00,000 కోట్లు ఇప్పించింది ఎవరు. ఇలా వీళ్ళు ఎవరైతే లోన్లు తీసుకున్నారో, నరేంద్ర మోడీ 2014లో ఈయన ప్రధాని అవుతాడు, మేము ఈయన ప్రధాని అవుతాడు కాబట్టి మేము ఇప్పుడే వీళ్ళ తోటాన్ని లోన్లు తీసుకోవాలి, అప్పుడు ఎగ్గొట్టాలి అనేటువంటి దృక్పథం ఏమన్నా ఆలోచన ఉందా? ఇవన్నీ అనుకోకుండా ప్లాన్ ప్రకారం మోసం చేసేటువంటి వ్యక్తులు. ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకరిద్దరు సహకారం తీసుకోవచ్చు, దానికి అంతా మీ పార్టీ మొత్తం సహకరించిందని ఎవడు అన్నాడు? ఎవడైతే అధికారంలో ఉన్నాడో, ఎవడు చెప్తే బ్యాంక్ వాడైతే ఆ పైకి వెళ్ళి ఫోన్లు చేస్తే తీసుకోగలుగుతారో, మరి 2008లో ఎవరు ఫోన్లు చేస్తే వచ్చినాయి నీరజ్ మోడీకి కానీ లేకపోతే ఈ కొఠారికి కానీ ఇలాంటి దొంగలకు ఆయన డబ్బు ఎవరు ఇచ్చిర్రు? ఇలా వ్యవస్థల ఉన్నటువంటి లోటుపాట్ల వల్ల ఇవన్నీ జరిగినవనేది ఒకటి ఆలోచన చేయాలి. రెండవది, 2014 తర్వాత ఏదైతే మోడీ వచ్చిన తర్వాత వారు తీసుకుంటున్నటువంటి ఒత్తిడి వల్ల అప్పులు తీసుకున్న వాళ్ళు 1 నెల కూడా 2 నెలలు కూడా డ్యూ ఉండకుండా వాళ్ళు ఎంబడిపడి నోటీసులు ఇచ్చి ఎంబడి పడుతురు కాబట్టి కట్టలేనటువంటి పరిస్థితులలో తీసుకున్నటువంటి అప్పులు కడతలేమనేటువంటి వాళ్ళు చేయలేనటువంటి పరిస్థితులలో ఇలా ఈ జిఎస్టీ వచ్చింది, అడ్డగోలుగా సంపాదన రాకుండా అయింది, ఈ నోట్ల బంద్ వచ్చింది, దాన్ని ఇలా లెక్కలు చూపించే పరిస్థితి వచ్చింది. ఇలా సుమారు 8,000 మంది ఉద్యోగులు ఎవడైతే తప్పుదారులు పట్టించారో 8,000 మంది
ఆల్ బ్యాంక్స్ సంబంధించిన ఉద్యోగులందరూ ఇలా కేసులు అయినాయి, వాళ్ళ మీద బుక్ అయినాయి. ఇవన్నీ తీసుకుంటున్నటువంటి చర్యలు వీళ్ళ కళ్ళకు కనపడతలేదు. నేనేమంటున్నాను, నువ్వు ఒక 10,000 కోట్లు తీసుకున్నావు, 1000 కోట్లు తీసుకున్నావు, ఇలా అప్పు తీసుకున్నావని ముందస్తు చర్యలుగా నిన్ను తీసుకుపోయి జైల్లో పెట్టాలా? దొంగని ఎప్పుడు పెడతారు? ఇలా ఏం చేతులు ముడుచుకొని కూర్చోలే. ప్రభుత్వం మనకున్న చట్టాలు, అవతల దేశంలో ఉన్నటువంటి చట్టాలు, వాటన్నిటిని కూడా అధిగమించాలి, తీసుకురావాలి. ఇవాళ 11,000 కోట్లలో 5-6 వేల కోట్ల ఆస్తులన్నీ జప్తు చేసినాం. ఏనాడన్నా ఇంత స్పీడ్ గా వ్యవస్థ నడిచిందా? 11,000లో దయాకర్ గారు చాలా విజ్ఞుడు, ఆయన చదువుకున్నాడు, ఆయన ఆలోచన చేస్తలేడు, దొంగలకు సద్దులు కడుతున్నాడు ఈడ కూర్చొని. ఎవడైతే దొంగతనాలు చేసిండో, ఎవరైతే ఈ దేశాన్ని బ్యాంకులను లూటి చేసిండో వాళ్ళ పక్షాన మాట్లాడుతున్నాడు. ఎంత టెక్నికల్ గా కాంగ్రెస్ పార్టీ సేవ్ చేస్తున్నాడు. బట్టనెత్తి వచ్చిన నరేంద్ర మోడీ ద్వారానే మాకు బట్టనెత్తి వచ్చింది అని చెప్పే పరిస్థితి. ఏం పద్ధతి అండి? దేశంలో ఎన్ని చర్యలు తీసుకుంటున్నారు? చిదంబరం తీసి జైల్లో పెట్టి నేను కారణం కానీ తప్పు చేస్తే ఎవరినైనా తప్పు చేస్తే లోపల పెట్టాల్సిందే. వాళ్ళని కాపాడుతున్నామని మా సమస్య. చాలాసేపు మాట్లాడారంటే ఆచార్య గారు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పుట్టిండు. ఆయన ఏదైనా అవినీతి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ పాపం అంటేట్టుంది. సమస్య ఇది. నేరం చేసినోడు ఎవడు కూడా ఒక్క నిమిషం ఆగవే. నేరం చేసినోడు ఎవడైనా దోషి అవుతాడు. వాడు రాజకీయ నాయకుడైనా వాడు ఎవడైనా దొంగ అవుతాడు. ఇలా మీరు విజయ్ మాల్యా గురించి అయితే మనం 2 సంవత్సరాల నుంచి చర్చించుకుంటాం. అరే అట్లా జగన్ గారు ఇక్కడ మా ముఖ్యమంత్రి కొడుకు నేరు రాజా కనిమొలి మా ఎంపీలు, మాకు మద్దతు ఇచ్చిన ఎంపీలు, ఒక ఆయన మంత్రి రాజా గారు, సురేష్ కల్మాడి మా మంత్రి. తర్వాత ఇట్లా చూసుకుంటూ పోతే మా వాళ్ళు ఆదర్శ్ కుంభకోణంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిని మేము ఎవడైనా మా పార్టీలో అవినీతి కలుపు మొక్క ఉంటే మేము పెరిగి కలుపు మొక్కలే అవినీతి కలుపు మొక్కలు ఏం చేసినావు? నువ్వు ఒక్కరివి తప్ప ఓటు నోట్ల కేసులో ఉన్నా అన్న ఒక్కడు తప్ప వసుంధరా రాజే గారు ముఖ్యమంత్రి గారి మీద, శివరాజ్ చౌహాన్ మీద, వ్యాపం కుంభకోణం పేరు మీద ఇవాళ ఎన్ని వస్తున్నాయి? అన్నిటిని కూడా మీరు రఫేల్ డీల్ లో ప్రధానమంత్రి స్వయంగా ఉన్నారు. ఖతార్ లాంటి దేశము 600 కోట్ల రూపాయలకు ఒక విమానం కొంటే మనం 1500 కోట్ల రూపాయలకు రఫేల్ డీల్ లో ఉన్నాం. ఇంటర్ గవర్నమెంటల్ ఇష్యూ అని చెప్పేసి ప్రధానమంత్రి డిఫెన్స్ సంబంధించి అని చెప్పి ఇంతవరకు బయట పెడతలే. అదే బోఫోర్స్ ఇంకా మాట్లాడుతున్నారు మిత్రులు. కాబట్టి మనం చేసినప్పుడు అవినీతి చేసినప్పుడు అవినీతి అని కాదు 2G స్కామ్ మా ప్రధానమంత్రి గారిని దోషిగా చెప్పిండ్రు. కానీ కోర్టు ఏం చెప్పింది? క్లీన్ చిట్ ఇచ్చింది. ఇదే బొగ్గు కుంభకోణంలో అవినీతి అంటే ప్రచారం చేసిండ్రు. అవినీతి పనులను ఒక్కరు అరెస్ట్ చేస్తలేరు కాంగ్రెస్ లో. నేను చూస్తున్నా మరి ఎవరో ఆ కాంగ్రెస్ నాయకులు మహా మోసగాళ్ళు ఎవరో చూద్దామని చూస్తే ఒక్కరు చేస్తలేరు. అందరూ కూడా ఏదో మీ చేతులకు మట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది? అవినీతి పనులను కాపాడుతుందా? చెప్పండి నాకు. మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవినీతి చేసింది కాబట్టి ఒకటి మాత్రం సంగప్ప గారు, డిమానిటైజేషన్ వల్ల ఒక మేలు జరిగింది. బ్లాక్ డిపాజిట్స్ ను బయట పెట్టి ఒక ప్రయత్నం వచ్చింది కాబట్టి దొంగలంతా బయటపడుతున్న దగ్గర నేను వ్యతిరేకించను. ఎందుకు? ఈ రూల్స్ అన్ని వచ్చినాయి కదా, జిఎస్టీ రూల్స్, మనం పన్నులు కట్టే ఇవన్నీ వచ్చినాయి కదా. కానీ వీళ్ళని ఇప్పుడు ఎట్లా రక్షిస్తున్నారో చూడండి. ఇండైరెక్ట్ వేరే దొడ్డిదారున ఈయనను నేను చెప్తున్నా. నీరవ్ మోడీ 2017లో
అది ఆర్థిక నేరం జరిగినట్టుగా ఉంది కదా, లేదు. ఎట్లా 2011లో జరిగింది. బయటపడే అబద్ధాలు 2011లో జరిగింది. ఆయన ఆర్థిక నేరం 2011లో జరిగింది. అబద్ధాలు చెప్తారు. రుజువైన తర్వాత 2011లో 11,000 కోట్లు తీసుకోలేనా? 2013 యూపీఏ నుంచి ఒక్కసారి లోన్ శాంక్షన్ అయినాక దాన్ని ఆయనకు అనుకూలంగా 13 నుంచి మొదలైంది, 2015లో తీసుకున్నాడు, 2017 ఆపుతామా? ఇది అక్కడ ఉన్న ఎండి కంప్లైంట్ చేసినాక కూడా లలిత్ మోడీ సరే పోనీ లలిత్ మోడీ ఎప్పుడు వస్తాడో చెప్పగలుగుతాడా మా ఆచార్య? నేనెందుకు చెప్తా? మరి ఎవరు చెప్పాలి? నేను చెప్పాలి. లలిత్ మోడీని ఎట్లా దేవాలో తీసుకొచ్చేది నేను చెప్పాలనా? ప్రతినిధిగా లలిత్ మోడీని తెస్తారా? విజయ్ మాల్యాని తెస్తారా? నీరవ్ మోడీని తెస్తారా? పట్టుకొస్తారా? ఎక్కడ పోరు? చట్టాలు ఎంత వీక్ ఉన్నాయో. ఇప్పుడు వీళ్ళు పోయి తలదాచుకున్న దేశాల చట్టాలు, మన దేశాలలో చట్టాలు, కోర్టులు, వ్యవస్థలు ఉంటాయి. ఇట్లా పోయేదాడవే ఇప్పుడు పోయి చట్టం మేము రాయలే, చట్టాలు సవరించింది మీరు. సవరించడానికి తప్పు చేసిన తప్పు చేసిన వాళ్ళని పట్టుకురమ్మంటున్నాం. నీ బాధ్యత ఇప్పుడు బయట పోయిన వస్తారా? ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉండొచ్చు అందరూ అనుకుంటున్నాం కదా. ఎట్లా మొన్న నీరజ్ తెలంగాణ ఇలా కొటారి మీద పడి ఒకటి వ్యవస్థ వచ్చింది. ఇప్పుడు దీనివల్ల ఇట్లా చర్చలు చేసుకోవడం వల్ల ఏమైనా ఫలితం అవుతుంది అంటే ఇంకో గంట పెట్టి ఇట్లనే కూర్చుని ఒకరొకరు అనుకుందాం. అయ్యేది ఏముంది దీంట్లో? ఇప్పుడు ఎవరు చేయాలి? ఎవరి పేరు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పులు ఇచ్చారు, ఆ ఇచ్చిన దాంట్లో చట్ట ప్రకారంగా ఇచ్చిందా లేదా అనేది ఒక కమిటీ వేయండి, అదే మాట్లాడాలి. రేపు రాబోయే రోజుల్లో వీళ్ళని ఎట్లా తీసుకురావాలో ఏమైనా కొత్త చట్టాలు చేస్తారు, ఉన్నటువంటి దేశంలో బ్యాంకులను ఇంకా ఎట్లా పటిష్టం చేసి నడపాలనేటువంటి దాని మీద చర్చించేదన్న సలహాలు ఇస్తే అవుతుంది. ఇప్పుడు మోడీ గారి బాధ్యత ఉంది. రేపు మేము పార్లమెంట్ లో తప్పకుండా మాట్లాడదామని దోపిడీ చేయడం అందుకోసమే కాంగ్రెస్ వాళ్ళు పార్లమెంట్ లో కానీ ఇక్కడ మా తమ్ముడు దయాకర్ గానీ మాట్లాడేటువంటి నైతిక హక్కు కోల్పోయారు. నైతిక